ఇప్పుడు జనరల్గా ఆడియన్స్ జనరల్ పబ్లిక్ మీ పేరేంటండి అడగడంలో వింతలేదు. అంటే మీ పేరేంటి అని అడుగుతారు. రామచంద్ర అంటాను, తెలియాల్సిన అవసరం లేదు కొంతమందికి. అంత మనం ఇప్పుడు స్టార్ హీరోస్ అంటే తక్కువ పేర్లు గుర్తుంటాయి కానీ ఓకే. ఎక్కడైనా అవకాశాలకు వెళ్ళినప్పుడు మీ పేరేంటండి, మీరు ఏం చేశారు ముందు అని అడుగుతుంటే చాలా బాధేస్తుంది. ఇప్పటికి ఈ మధ్య ఎక్కువ అయిపోయింది. ఇంకా నాకు ఇప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్ గారిని కలుద్దామని వెళ్తాం జనరల్ ట్రయల్స్లో. వెళ్ళినప్పుడు బయట ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కొత్త వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. మీరేంటి సార్, ఏం చేస్తారు సార్ అని అడుగుతారు. నేను ఆర్టిస్ట్ అండి, ఇప్పుడు చూడలేదండి అంటారు. నాకు డౌట్ వస్తుంది, ఇప్పుడు చూడలేదంటే నేను అంత నిజంగానే అంత కాదేమో, గుర్తింపున్న ఫేస్ కాదేమో అన్న డౌట్ ఉన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే, అంటే నేనేమో నమ్ముతా అంటే అట్లీస్ట్ నా మొహం చూసి వీడేదో సినిమాలో చేసాడు, సినిమా మొహం అనేది అయినా గుర్తుపట్టాలి కదా. పేరు తెలియకపోవచ్చు, ఐ అగ్రీ విత్ దట్. సరే పేరు తెలియదు, ఓకే. ఏం చేశారంటే ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని అంటే కొంచెం చాలా అది కావాలని అంటున్నారా, కించపరుస్తున్నారా అర్థమయ్యేది కాదు నాకు. అయితే నిజంగానే చూడలేదా, నాకే సెల్ఫ్ డౌట్ మాట. ఓహో నేను అంత కాదేమో, నేనే ఫీల్ అవుతున్నానేమో అనే డౌట్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మేము ఫర్దర్గా ఎదురవుతాయేమో తెలియదు నాకు. ఓకే, బయట ఆడియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా సినిమాలకు షాపింగ్కి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటుంది? చాలా మంది అంటే పేరు అడుగుతారు. ఏమంటే మీ పేరు వెంకీలో బుజ్జి పేరుతో తెలుసు అంటారు, లేకపోతే రీసెంట్గా చేసిన సినిమా చెప్తారు. పేరు తెలియదండి. చాలా మంది పేరేంటి సార్ అంటే రామచంద్ర అని చెప్తాను క్లియర్గా. ఓకే సార్ అంటారు, కానీ మాకు ఆ వెంకీ బుజ్జి గుర్తుందో, లేకపోతే ఇంకో గౌతమ్ ఎస్ఎస్సీలో అలా అవి గుర్తున్నాయి అంటారు. అందులో కూడా బుజ్జి ఉంటుంది, అది అలా గుర్తుంది అంటారు, సుబ్బు అందులో అలా చెప్తారు. కానీ యాక్చువల్గా రామచంద్ర అనే పేరు అసలు బయట కూడా తెలియదు. కానీ బాధ అనిపిస్తుందా? అట్లీస్ట్ బయటికి వెళ్ళినప్పుడు ఆడియన్స్ అట్లీస్ట్ నా సినిమాలన్నా గుర్తుపట్టి, నా ఫేస్ అన్న గుర్తుపడుతున్నారు. ఇండస్ట్రీలో సినిమాలు చూసి పెరిగిన వాళ్ళే, కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్లు. కానీ ఎందుకు ఇంత బిల్డప్ ఇవ్వటం? వాళ్ళు మీరు ఏం చేశారు, ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని, ఈ షో ఎందుకు చేస్తారు వాళ్ళు? ఎప్పుడు చూడలేదు అన్నప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు ఏదో ఒక సినిమాలో చూసే ఉంటారు కదా. నాకేంటంటే నాకు అడుగుదాం అనుకుంటా, ఎప్పుడు చూడలేదా అంటే మీరు ఏదో ఒక సినిమాలో చూసే ఉంటారు. ఇన్ని సినిమాలు చేశాను, ఇంత హీరోల పక్కన చేశాను, ఎక్కడో చోట చూసి ఉండే మొహం అవి ఉండాలి కదా. సరే అంత గుర్తించలేదేమో అతను నా మొహాన్ని అని నన్ను నేనే మళ్ళీ ఎందుకు ఎక్కువ డిప్రెషన్ ఎందుకు అని చెప్పి అలా అనుకుని బాధపడుతుంటాను నేను. ఇప్పటికీ అంతే సార్, ఇప్పుడు అంతే.